హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చూడబోయేదేంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఐకానిక్ టవర్స్ అనమాట. ఇది ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సంబంధించి ఇది కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎంతో చూద్దాం అమరావతిలో. ఇవేంటంటే మనకు ఒక 3 ఇయర్స్ లోపల కంప్లీట్ కావాలని చెప్పేసి సీఎం గారు వీటికి సంబంధించి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా అయితే ఇది ప్రెజెంట్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నది ఎల్&టీ వాళ్ళు చేస్తున్నారు. ఎల్&టీ వాళ్ళు ఈ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. అంటే బేస్‌మెంట్‌కి సంబంధించిన క్లీనింగ్ వర్క్ అయితే ప్రెజెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్‌లో చూడొచ్చు. అమరావతి అన్నది ఐకానిక్ టవర్స్ అనేది 7 ఉంటాయి. దీంట్లో మనకు యాక్చువల్‌గా 4, 5 వరకు సెట్ అవుతుంది. ఇంక దీనికి సంబంధించి ఈ 46 ఫ్లోర్స్‌తో ఒక పెద్ద టవర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే ఆ టవర్ వ్యూలో నుంచి కంప్లీట్ అమరావతి అంతా చూడడానికి వీలుగా ఉండే ఏర్పాటు చేస్తుంది మన గవర్నమెంట్ దానికి సంబంధించి. దీనికి సంబంధించిన డిజైన్స్ అన్నీ యూకే కంపెనీ ఒకటి మనకు డిజైన్ చేసింది ఈ ఐకానిక్ టవర్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైమ్ సీఎంగా ఉన్నప్పుడే దీనికి సంబంధించిన ప్లాన్ అంతా డిజైన్ అయింది. బట్ ఏంటంటే ప్రెజెంట్ దీనిపైన చాలా ఫోకస్డ్‌గా గవర్నమెంట్ ఇది ఎలాగైనా కంప్లీట్ చేయాలా, పర్మనెంట్ అసెంబ్లీ అనేది ఒకటి కట్టించాలి అని చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. సో, దానికి సంబంధించిన ఈ వర్క్ అనేది జరుగుతది. ఇంతకుముందయితే గత ప్రభుత్వంలో అయితే మనకు 554,00,00,000కి ఇది ప్రాజెక్ట్ ఉండింది. ఇప్పుడు 756,00,00,000కి సంబంధించి వర్క్ అయితే జరిగింది. ఎందుకంటే లాస్ట్ టర్మ్‌లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ, ఇప్పటికీ ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అనేది బాగా పెరిగింది కాబట్టి, ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇది పెంచుతున్నారు. పెరిగిందనమాట. కన్‌స్ట్రక్షన్ మనగా ప్రైజెస్ అన్నీ పెరిగాయి కదా! ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి. సో, అందులో భాగంగానే ఇది రేట్ కూడా పెరిగింది అని ఇలాంటి వాళ్ళు పెంచి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. బానే వర్క్ అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో అంతా వర్క్ జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ సౌండ్స్ గాని, ఇక్కడ విధానం అంతా. ఇది బాగా డెవలప్ చేయాలా అన్నది బాబు గారి థాట్ అండ్ ప్రెస్టీజియస్‌గా ఉందనమాట. అమరావతి ప్రాజెక్ట్ అలా కంప్లీట్ చేయాలని. లోకేష్ గారికి కూడా ఇది త్వరగా కంప్లీట్ చేయాలని చాలా ప్రెస్టీజియస్‌గా టీడీపీ గవర్నమెంట్ ఉంది. అంటే ఇప్పుడు కమింగ్ 3 ఇయర్స్ అంటే లైక్ 2027 ఆర్ 28 లోపల మనకు కంప్లీట్ అవుతది. అంటే బిఫోర్ ఎలక్షన్సే ఈ పర్మనెంట్ అంటే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నది మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇది కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మనకు వీటితో పాటు చాలా అంటే ఇది ఈ పర్మనెంట్ అసెంబ్లీ కూడా మన జ్యుడిషియల్ సిటీకి చాలా దగ్గరగానే ఉందన్నమాట. అంటే వాకబుల్ డిస్టెన్స్‌లోనే అన్నీ పక్కనే ప్లాన్ చేస్తున్నారు. దగ్గరగా అంటే ఏదన్నా ప్రజలకి ఈజీగా ఉండడానికి యాక్సెసిబిలిటీ. సో, అన్నీ పక్కనే దగ్గరలో బాగా డిజైన్ చేసి ఈ లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో ఈ ప్రభుత్వం కన్‌స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయాలి. అమరావతి క్యాపిటల్‌కి కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ అంతా కంప్లీట్ చేయాలి అని ఫోకస్డ్‌గా ఎళ్తుంది. అలాగే మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీటిని ప్రెషియస్‌గా తీసుకున్నారు. అమరావతి అన్నది కంప్లీట్ చేసి జనాల్లోకెళ్ళాలి. రాబోయే ఎలక్షన్స్ లోపల మంచిగా ఓట్లు అన్నవి అడగాలి. సో, అవి అడగాలంటే ఈ ప్రోగ్రెస్, ఈ డెవలప్‌మెంట్ అంతా వాళ్ళకి చూపించినప్పుడే కదా! జనాలు నమ్మడానికైనా, ఓట్లేయడానికైనా ఈజీగా ఉంటది. సో, అందుకోసమని చెప్పేసి వీళ్ళు చాలా ఫోకస్డ్‌గా వర్క్ చేస్తున్నారు. అలాగే కంపెనీలకు కూడా ఫిక్స్‌డ్‌గా చెప్పేసారు. మాకు ఈ టైం లోపల అంటే ఒక టార్గెట్ ఇచ్చి వర్క్ చేపిస్తున్నారు. ఎల్&టీ ఇలాంటి కంపెనీలతో. ఎల్&టీ అంటే మనం చూసాం. హైదరాబాద్ మెట్రో కావచ్చు, దేశంలో చాలా ప్రెస్టీజియస్‌గా అన్ని చేసిన కంపెనీ అది. ఎల్&టీ అంటే పెద్ద బేసిక్ మంచి కంపెనీ. కన్‌స్ట్రక్షన్స్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్, వెల్ ఎక్స్‌పీరియన్స్డ్ ఉండే కంపెనీకి వాళ్ళు బిడ్ చేశారు. అది కంప్లీట్ చేయాలి మాకు అని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చి, ఆ టార్గెట్ బేస్‌లో కంప్లీట్ అవుతుంది వర్క్ అన్నది. అదే విధంగా చూసుకుంటే మనకు వర్క్‌తో పాటు దీనికి సంబంధించిన వ్యయం కూడా చాలా చోట్లయితే అన్ని చోట్ల డబల్ అయితోంది. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 20-30% మాత్రమే పెంచారు. లైక్ 550 క్రోర్స్ అరౌండ్ బిడ్ చేశారు లాస్ట్ టైము. దాన్ని ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ వ్యయం పెరిగింది కాబట్టి ఒక 750 క్రోర్స్‌కి అలా అరౌండ్ సెట్ చేసి పెట్టారనమాట. సో, ఇది మనకు అమరావతికి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పర్మనెంట్ స్ట్రక్చర్ బిల్డింగ్‌కి సంబంధించిన అప్డేట్. ఈ వర్క్ అయితే చాలా స్పీడ్‌గానే జరుగుతుంది. ఎందుకంటే దాని క్లియరెన్సెస్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించి క్లియరింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడేమో కన్‌స్ట్రక్షన్స్‌కి, బేసిస్‌కి ఏవేవి కావాలో దానికి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పటివరకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టవర్స్ వరకు ప్లాన్ చేశారు. ఎందుకంటే యూనిక్ టవర్స్ అదే మనకు ఐకానిక్ టవర్స్ అన్నవి మనకు 7 టవర్స్ ఉంటాయి కదా! అందులో. సో, అందులో ఈ 4 ఆర్ 5 వరకు వచ్చేసాయన్నమాట.
సో, దీనికి అమరావతికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అన్నది ఒక టెంపరరీ సచివాలయంలో రన్ అవుతుంది. అంటే టెంపరరీ అసెంబ్లీ అన్నది ఒకటి క్రియేట్ చేశారు. అందులో వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ కన్స్ట్రక్ట్ చేయబోయేది వచ్చేసి పర్మనెంట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో, ఇక్కడ సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ గాని అన్నీ నియర్ బై ఉండేటట్టు చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 103 ఎకరాల్లో మనకు ఇది కన్స్ట్రక్షన్ అన్నది జరుగుతుంది. దానికి సంబంధించి బేస్మెంట్, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత 3 ఫ్లోర్లు ఉండేటట్టు ఈ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్ అయితే ప్లాన్ అండ్ డిజైన్ ఆ విధంగా వర్క్ జరుగుతుంది ప్రెజెంట్ దాని డిజైన్ అయితే. సో, ఈ బిల్డింగ్ అన్నది మనకు స్పీడ్‌గానే వర్క్ అవుతుంది. సో, మనకు ప్రెజెంట్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 2028, 2029 మధ్యలో మనకు ఈ పర్మనెంట్ అసెంబ్లీకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రెజెంట్ అయితే మనకు ఉన్న అసెంబ్లీ నుంచి ఇక్కడ పర్మనెంట్ అసెంబ్లీకి ఇనాగరేట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.